జిల్లా కేంద్రంలో క్యాత్ ల్యాబ్ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాలలో గుండెకు సంబంధించిన క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గుండె వ్యాధులకు స్థానికంగా చికిత్స అందుబాటులోకి రావడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నట్లు వారు పేర్కొన్నారు. మనకు జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా మనకు క్యాత్ ల్యాబ్ అంటే క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ అంటే మనకి ఇది ప్రధానంగా గుండెకు సంబంధించిన వ్యాధులు, అందులో గుండెపోటుకు సంబంధించిన వ్యాధులకు మనకు అవసరం ఉన్న పరికరాన్ని మనం ఫస్ట్ టైం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాము. దీనివల్ల మనకు గుండెపోటు రాగానే మనకు టైం తక్కువ ఉండేలాగా మనకు ట్రావెలింగ్ అనేది తగ్గేలాగా అయితే కరీంనగర్కి కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళేలోపు గుండె క్షీణించకుండా మనకు యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీ చేయడానికి అందుబాటులోకి మనకు 24/7 మనం ఇక్కడ కార్డియాలజిస్ట్, నేను ఇంకా మన ఐసీయూ స్టాఫ్, మన ఫిజిషియన్, సర్జన్, ఇంకా మనకు అనస్థీషియా డిపార్ట్మెంట్ అన్నీ 24/7 అవైలబుల్ ఉంటుంది. సర్వీసెస్ ఇప్పటి నుండి మేము ఆరోగ్య హాస్పిటల్లో గుండె వైద్య మిత్రులు గారిని ఏర్పాటు చేసి ఈరోజు క్యాత్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, హాస్పిటల్ మేనేజ్మెంట్ సంజీవ్ రెడ్డి గారికి, కుటుంబ సభ్యులకు, హాస్పిటల్ స్టాఫ్, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. జగిత్యాల జిల్లా కేంద్రం అవడం, ఇది ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దబోతూ ఉన్నది. రోజు రోజుకు కూడా ఒకవైపు మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పక్షాన వివిధ వసతులు కలుపుతూ ఉంటుంటే, ప్రైవేట్లో కూడా డాక్టర్స్ కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఈనాడు ఆరోగ్య హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకురావడం అభినందనీయం. వారికి శుభాకాంక్షలు. మై గుడ్ విషెస్ టు ఆల్ ద డాక్టర్స్ అండ్ మేనేజ్మెంట్. మరీ ముఖ్యంగా మనిషికి గుండె ఆధారం. అలాంటి గుండె క్షీణించకుండా, ఆగకుండా ఇక్కడ ఒక గుండె నిపుణులైన డాక్టర్ నితిన్, మన స్థానికులు, రిటైర్డ్ టీచర్ ప్రభాకర్ గారు అబ్బాయి, అదేవిధంగా మంచి ఎఫిషియెంట్ స్టూడెంట్, ఒక డాక్టర్గా ఈనాడు ఇక్కడ రావడం, మన స్థానికుడుగా రావడం ఇంకా సంతోషం. ఇక్కడ ఈ క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేసిండ్రు, కోట్ల రూపాయల ఖర్చు పెట్టి. మరి అలాంటి క్యాత్ ల్యాబ్ వల్ల ముఖ్యంగా ఎన్నో ప్రాణాలు దక్కబోతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మనకు గుండెపోటు కానీ, సిబిఐ అంటారు, మనకు బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు ఎంత తొందరగా ట్రీట్మెంట్ అంత తొందరగా ఆ ఆర్గాన్స్ దెబ్బతినకుండా ఉంటాయి, అవయవాలు. ఎంత లేట్ అయితే అంతా మనకి ఇబ్బంది అవుతుంది. సో ఎర్లీ దాన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. ఆ ఫస్ట్ వితిన్ అవర్ ఎప్పుడైతే ట్రీట్మెంట్ అందుతుందో అవయవాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఓసారి ఏమవుతుందంటే మనకు గుండె ముందుగా దెబ్బతిని ఆ తర్వాత మనిషి సజీవంగా ఉంటారు. అటువంటిప్పుడు మనకి పెద్దగా లాభం ఉండదు. బ్రెయిన్ డెత్ వరకు ఓసారి టైం పడుతూ ఉంటుంది. కాబట్టి లేదా కొన్నిసార్లు బ్రెయిన్ డెత్ ముందైపోతుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే గుండె డాక్టర్ మనకు అందుబాటులో ఉంటే ఇవన్నీ కూడా మనకు వెంటనే ట్రీట్మెంట్ అయితే మనిషి బతకగలుగుతారు. రెండవది, ఎంత లేట్ అయితే అంత గుండె కండరాలు దెబ్బతింటాయి. ఇంతకుముందు కార్డియాలజిస్ట్ గారు చెప్పినట్టు అప్పుడు మళ్ళీ పనిచేసే శక్తి కూడా తగ్గుతుంది. సో అర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జగిత్యాల ప్రాంతీయుడు అవడం, వారు మన మాతృభూమిని ఎట్లయితే గౌరవించుకుంటాం, జగిత్యాలకే రావడం అనేది నిజంగా అభినందనీయం. అదేవిధంగా హాస్పిటల్ ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి గారికి, మీరు పర్యవేక్షిస్తున్న నవీన్, ఆదిలాబాద్ జిల్లాకు సరిహద్దు పట్టణం కావడంతో ఏదైతున్నదో మళ్ళీ ఇక్కడ వైద్య సేవలకు వాస్తవం ఇప్పటికే వివిధ రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ పొందగలుగుతున్నాం. వాటితోటి వల్ల ప్రధానమైనటువంటి ఈ గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స క్యాత్ ల్యాబ్ ఏదైతుందో ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకు రావటము, ముఖ్యంగా కార్డియాలజిస్ట్ నితిన్ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ ప్రాంత వాస్తవుడు కావటం, మరి వారి సేవలు ఏదైతుందో ఇక్కడే అందింపజేయాలని చెప్పని భావించి వచ్చినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, నిర్వాహకులైనటువంటి నవీన్ కానీ, డాక్టర్ వెంకటరెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, ఆరోగ్య ఆసుపత్రి ఏదైతుందో ఇంతవరకే వివిధ రకాల సేవలు అందింపజేస్తుంది. వాటితో ఇప్పుడు సంజయ్ గారు పేర్కొన్నట్టు ఏదైతున్నదో ఇలా కార్డియో గుండెకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. ఇలా ప్రాణానికి సంబంధించిన దాంట్లో అత్యవసరమైనది గుండె. అటువంటి ఒక గుండెకి సంబంధించినటువంటి ఒక అసలు బేసిక్గా దాని డయాగ్నోస్ పరీక్షలకు సంబంధించి మనకి యాంజియోగ్రామ్ అవసరం పడుతుందో ఆ యాంజియోగ్రామ్ కూడా ఇప్పుడు మనం కరీంనగర్పై ఆధారపడే పరిస్థితి ఉంది. ఇప్పుడు మన యాంజియోగ్రామ్తో పాటుగా
మనకు కావాల్సిన స్టంట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనం ఇక్కడ పొందబోతున్నాం. నేను ముఖ్యంగా ఇక్కడ అసలు ఎవరు కూడా ఊహించలేదు ఇక్కడ మన క్యాత్ ల్యాబ్ సౌకర్యం ఇంత తొందరలో ఇక్కడ మనకు అందుబాటులో వస్తుందని చెప్పని. జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో టీచింగ్ హాస్పిటల్ రావటము, ఒకసారి టీచింగ్ ఆసుపత్రి రావడం వచ్చిందంటే, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఆసుపత్రి వైద్య సేవలు పొందటం మనకు సేవలు పెద్ద స్థాయిలో లభిస్తాయి. బేసిక్గా మెడికల్ కాలేజ్ మనం ఏ మేరకు సౌకర్యం పొందుతాం అనే దానికంటే దానికి అటాచ్డ్ ఆసుపత్రి ఉంటుంది కాబట్టి ఆ ఆసుపత్రి సేవలు మనం ప్రధానంగా చెప్పంటుంది. క్యాత్ ల్యాబ్ అందుబాటులో రావడంతో కూడా భవిష్యత్తు లోపల న్యూరో సర్జరీ కానీ, నెఫ్రాలజీ కానీ, యూరాలజీ కానీ, ఇంకా వివిధ రకాల సూపర్ స్పెషాలిటీ వింగ్స్ మనకు అత్యంత ప్రాధాన్యత చెప్పంటున్నాం. మన జగిత్యాల ఏదైతే ఉందో స్పెషలైజ్డ్ సేవలు ఉన్నాయి ఇక్కడ. ఆర్థో కానీ, సర్జరీ కానీ, ఎండి కానీ ఇవన్నీ మనకు ఉన్నాయి. బట్ సూపర్ స్పెషాలిటీ ఏదైతే ఉందో ఫస్ట్ టైం కార్డియో ఫెసిలిటీ వీఆర్కేటి. దీనికి అనుబంధంగా ఇతరత్ర కూడా నేను నెఫ్రాలజీ కానీ, న్యూరో సర్జరీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ట్రామా ప్రమాదం జరిగితే మనకి ఇమీడియట్ అత్యవసరం పడేది న్యూరో సర్జరీ. ఆ న్యూరో సర్జరీకి సంబంధించి కానీ, యూరాలజీ కానీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ విస్తరింప చేయబడాలని చెప్పని ఆకాంక్షిస్తున్నాం. భవిష్యత్తు కూడా ఇక్కడ ఉన్న జగిత్యాలకు నేను ఇప్పుడే పేర్కొన్న హైదరాబాద్ కూడా మనకు సరిహద్దు జిల్లా కావడంతో ఇప్పుడు నిర్మల్, హైదరాబాద్, మంచిర్యాలలో లేని యొక్క సేవలు మనం జగిత్యాలు అందజేసే అవకాశం ఉంది. ఇప్పుడు మిత్రులు ఇది మెడికల్ హబ్గా రూపొందుకుంటుంది. విద్య, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, వైద్య సేవలకు సంబంధించి కానీ ఇలా భవిష్యత్తులో మరింత సేవలు అందజేసి ముందు పోవాలని చెప్పని ఇలా నితిన్తో పాటుగా నిర్వాహకులు నవీన్, సంజీవ్ రెడ్డి, వెంకరెడ్డి గారులను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.